what's up? So welcome back to our channel Lakshmi Chakrada Vlogs. సో రేపు మా తమ్ముడు బర్త్డే అండ్ నైట్ 12కి కేక్ కట్ చెప్పేద్దామని చెప్పేసి కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆ కేక్ ప్రిపరేషన్ కూడా మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద కేక్ రెసిపీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కప్ మిల్క్ అండ్ హాఫ్ కప్ షుగర్, 1 కప్ గోధుమ పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, 1/4 కప్ రిఫైన్డ్ ఆయిల్ అండ్ 1 teaspoon లెమన్, 1 teaspoon కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. మీ దగ్గర ఉన్న ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ నౌ. బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోండి. హాఫ్ కప్ మిల్క్ అండ్ ఇందులోనే 1 teaspoon లెమన్ యాడ్ చేసుకోవాలి. లెమన్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా విస్క్ చేసుకోవాలి. అండ్ తర్వాత హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ని కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు 1 teaspoon కాఫీ పౌడర్ వేసుకోవాలి. దీంట్లో మనం 1 teaspoon కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఓకే, కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 teaspoon యాడ్ చేసుకొని విస్క్ చేసుకోవాలి. అగైన్ మనం విస్క్ చేసుకోవాలి. సో ఇలా బాగా విస్క్ చేసుకున్న తర్వాత 1/4 కప్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ ఐఎమ్ టేకింగ్. 1/4 కప్ రిఫైన్డ్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం బాగా విస్క్ చేసుకోవాలి. సో ఇలా బాగా విస్క్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. కేక్ మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇందులోకి ఈ మిక్సర్ అంతా యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లోకి ఇలా విస్క్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లోకి 1 కప్ గోధుమ పిండి యాడ్ చేసుకొని బాగా జల్లించేసుకోవాలి. సో ఇలా గోధుమ పిండి జల్లించుకున్న తర్వాత ఇందులోకి 1/2 teaspoon బేకింగ్ పౌడర్, 1/4 teaspoon బేకింగ్ సోడా వేసి కూడా బాగా ఇలా మొత్తం స్ట్రైన్ చేసేసుకోవాలి. సో ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఒక స్పాచులాని తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయాలి. కట్ అండ్ ఫోల్డ్, కట్ అండ్ ఫోల్డ్, కట్ అండ్ ఫోల్డ్. సో ఇలా బ్యాటర్ గట్టిగా అవుతున్నప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలి. అగైన్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయాలి. లమ్స్ ఫామ్ అవ్వకుండా మిక్స్ చేయాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. సో ఇలా మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టుకుందాం. ప్రీహీట్ అవుతుంది ప్యాన్. సో ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. ఒక 5 minutes ప్రీహీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో 5 minutes ప్రీహీట్ చేసుకోవాలి. సో నేను కుక్కర్లో బేక్ చేస్తున్నాను కేక్ని. ఒక స్మాల్ కుక్కర్ తీసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీట్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. అంటే గోధుమ పిండిని యాడ్ చేసుకొని ఇట్లా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా గోధుమ పిండి మొత్తం ఇలా పట్టించేయాలి కుక్కర్లో. సో ఇప్పుడు మనం బ్యాటర్ రెడీగా ఉంది కదా. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్. ఈ బ్యాటర్ని మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇలా మొత్తం బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా బ్యాటర్ మొత్తం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేస్తున్నాను. ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కూడా అట్లా ఉండకుండా కరెక్ట్గా ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా అవుతుంది. సో ఇలా ట్యాప్ చేసిన తర్వాత దీనిపైన కవర్ చేస్తున్నాను. ఒక ప్లేట్తో నేను కవర్ చేసేసి ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ దగ్గర తీసుకొని వెళ్ళి పెట్టేసుకున్నాం. ఇది సో పెట్టేసుకున్న తర్వాత ఒక లో ఫ్లేమ్లో
45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అంటే 40 to 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఓకే, 45 మినిట్స్ టు 1 hour అయింది. సో కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. టూత్పిక్ కానీ నైఫ్ కానీ ఫోర్క్ కానీ గుచ్చి చూస్తే ఏమీ అంటుకొని రాలేదు. సో అవర్ కేక్ ఈజ్ బేక్. ఏమైనా కొంచెం తడిగా వస్తే ఇంకో 5 to 10 మినిట్స్ పాటు బేక్ చేసుకుందాం. సో ఒకసారి ఇప్పుడు మనం సైడ్స్ ఇలా లూజ్ చేసి డిమోల్ చేద్దాం. ఓకే, సో సైడ్స్ ఇలా లూజ్ చేసి సో ఇలా ట్యాప్ చేయండి. కేక్ ఏమన్నా ఈజీగా కూడా వచ్చేస్తుంది. సో చూసారా కేక్ ఎంత బాగుందో. సో పైన లేయర్ కొద్దిగా తీసేద్దాం. బికాజ్ ఎందుకు అంటే మనం గోధుమ పిండి డస్ట్ చేస్తాం కాబట్టి కొద్దిగా లేయర్ అట్లా తీసేద్దాం. సో చూసారు కదా, చాలా వండర్ఫుల్గా వచ్చింది కేక్. చాలా స్పాంజీగా, క్యూట్గా, స్మాల్ లిటిల్ కేక్. కొద్దిగా పైన కూడా మీరు తీసుకోవచ్చు. సో కేక్ ప్రిపరేషన్స్కి నేను అన్నీ రెడీ పెట్టుకున్నాను. షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టేసుకున్నాము. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుంటే 4 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకొని బాగా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది. తర్వాత తీసుకొని చల్లారిపోవాలి. అండ్ ఇది క్రీమ్, సో కోకో పౌడర్ క్రీమ్ అనమాట. సో 1/2 టీ స్పూన్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ 4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి కొద్దిగా ఒక 1/4 కప్ వాటర్ యాడ్ చేసి స్టవ్ పైన మెల్ట్ చేసుకోవాలి మనం. సో ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో గార్నిష్ చేయడానికి బాన్స్ చాక్లెట్ని నేను తీసుకున్నాను, బిస్కెట్. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం కేక్ రెడీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కేక్ని బేస్ ఎలా వస్తే అలా 2 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను నేను కేక్ని. సో నైఫ్తో ఈవెన్గా రాదు అంటే మీరు థ్రెడ్ యూజ్ చేయొచ్చు. సో నేనైతే ఈవెన్గా కేక్ని కట్ చేస్తున్నాను. సో ఈవెన్గా 2 లేయర్స్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. కేక్కి కరెక్ట్గా 2 లేయర్స్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. సో ఇలా 2 లేయర్స్ చూసారా, 2 లేయర్స్ కూడా కట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని ఇట్లా ప్లేట్ రివర్స్ పెట్టుకోవాలి. అంటే రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కొంచెం లైట్గా క్రీమ్ అప్లై చేయండి, కేక్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో కొద్ది క్రీమ్ అప్లై చేసిన తర్వాత సో లాస్ట్ అంటే అడుగున పార్ట్ని బేస్ని ఫస్ట్ పెట్టండి. బేస్ని ఇలా పెట్టిన తర్వాత లైట్గా షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి మనం. ఇది కూలింగ్ కేక్ మనం చేస్తున్నాం కాబట్టి సో షుగర్ సిరప్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కూలింగ్ కేక్కి. కాబట్టి షుగర్ సిరప్ అప్లై చేసేసి చాక్లెట్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి మనం. యాడ్ చేసుకొని ఇట్లా ఈవెన్గా మొత్తం లైట్గా అప్లై చేస్తున్నాను చాక్లెట్ క్రీమ్. సో ఇలా క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా బిస్కెట్ క్రష్ని యాడ్ చేస్తున్నాను. లైట్గా బిస్కెట్ క్రష్ని యాడ్ చేసి మన సెకండ్ లేయర్ పెట్టుకుంటున్నాను నేను. సో ఇలా సెకండ్ లేయర్ పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ అగైన్ షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి మనం. అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ అప్లై చేసుకోవాలి. సో ఇలా స్పాచులాతో కూడా మీరు క్రీమ్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మనకి బటర్ నైఫ్తో కూడా క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. సో ఇలా కేక్కి టోటల్గా క్రీమ్ అప్లై చేసిన తర్వాత దీనిపైన డెకరేషన్ కోసం మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని సైడ్కి ఇట్లా యాడ్ చేస్తున్నాను.
సో ఆప్షనల్, మీకు డెకరేషన్ ఆప్షనల్ అండి. మీకు ఎలా కావాలంటే అలా డెకరేషన్ చేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు చెరీస్తో కానివ్వండి, స్ప్రింక్లర్స్తో కానివ్వండి, లైక్ బాదాం క్యాష్యూతో కూడా మీరు చాలా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు కేక్ని. కేక్ డెకరేషన్ మన ఆప్షనల్, చాలా బాగుంటుంది కేక్ డెకరేషన్. సో ఇలా బిస్కెట్స్ అన్నీ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నేను బాన్స్ బిస్కెట్లో లోపల క్రీమ్ ఉంటుంది కదా, క్రీమ్ని తీసుకొని ఇలా స్టిక్ చేసి దీనిపైన ఒక బిస్కెట్ని ఇలా స్టిక్ చేస్తున్నాను. ప్లస్ అంతే, కొద్దిగా డెకరేషన్ కోసం ఇవన్నీ బాన్స్ బిస్కెట్స్ ఇలా అప్లై చేస్తాను. సో చూసారు కదా, మన కేక్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కేక్. సో దీన్ని ఒక 1 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లక్ష్మీ చక్రధర్ బ్లాగ్స్.